హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టాపిక్ డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. టాపిక్ ఏంటంటే పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఫోన్కి. సో అది మనం స్టాప్ చేయాలంటే కొన్ని ఆల్టర్నేటివ్ వేస్ కూడా ఉన్నాయి. సో దాంతో మనం స్టాప్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే మదర్స్ పిల్లలకి తినిపించాలంటే ఫోన్ ఇస్తున్నారు. అక్కడ మనం అలవాటు చేసినాం మనకు ఫోను. సో వాళ్ళు అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది స్టాప్ చేయండి. ఫస్ట్ తినిపించాలంటే ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ మదర్స్ మీకు ఎలా తినిపించినారు చిన్నగా ఉన్నప్పుడు, లేదా మీ అమ్మగారికి ఎలా తినిపించినారు, అదే వేలో ట్రై చేయొచ్చు కదా. ఎలా తినిపిస్తుండే? ఇప్పుడు తినిపించాలంటే ఇంట్లో అంటే అవి ఇవి బొమ్మలు ఇచ్చి తినిపిస్తుండే, ఇల్లంతా తిరిగి తినిపిస్తుండే. లేదా బయటికి తీసుకెళ్ళొచ్చు, ఇంటి బయట గార్డెన్ ఉంటే గార్డెన్ చూపించచ్చు, బయట చిన్న ప్లేస్ ఉంటుంది కదా ఇంట్లో అయితే, లేదా టెర్రస్ మీదకి వెళ్ళొచ్చు. ఇప్పుడు సమ్మరే కదా, టెర్రస్ మీదకి వెళ్ళొచ్చు. సో అలా బయటికి తీసుకెళ్తే మనకు చాలా ఉన్నాయి పిల్లలకు చూపించడానికి. బయట చిన్న చిన్న వెహికల్స్ పోతూ ఉంటాయి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పైనకి చూస్తే బర్డ్స్ వస్తాయి. బర్డ్ అని చూపించగానే ఆ బర్డ్ పోయేంత వరకు వాడు అదే చూస్తాడు. ఇలా ముద్ద పెట్టగానే నవ్వులుకుంటూ అదే బర్డ్ని చూస్తాడు పోయే వరకు, ఆ బర్డ్ పోయే వరకు. సో అలా చూపించండి. మీరు పైన ఉంటే, టెర్రస్ పైన ఉంటే ఎప్పుడో ఒకసారి ఏరోప్లేన్ వస్తుంది, ఏరోప్లేన్ చూపించండి. అలా చిన్న చిన్న వేస్ ఉన్నాయి పిల్లలకి తినిపించాలంటే. సో మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా బయటికి తీసుకొచ్చి పిల్లల్ని తినిపిస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బయట కుక్కలు ఉంటాయి, కుక్కలు సౌండ్స్, పిల్లిలు ఉంటాయి, వీటికి చాలా అట్రాక్ట్ అవుతారు పిల్లలు. కుక్క కనిపించగానే కుక్క ఎట్లా వేస్తుందో అవన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయి తింటారు. కుక్క సౌండ్ ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తారు, అమ్మ సౌండ్ అని చెప్పి. సో అలా తినిపించచ్చు. క్యాట్స్ వస్తాయి, ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్నవి చూపించడానికి. సో ఇలా కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా చాక్లెట్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిని అక్కడే పడేస్తారు. ఇప్పుడు మనం చాక్లెట్ ఇస్తే కవర్ ఓపెన్ చేసి కవర్ అక్కడనే పడేసి చాక్లెట్ నోట్లో పెట్టుకుంటారు. సో ఆ కవర్ ఎవరు తీయాలి? మళ్ళీ మనమే తీయాలి. సో మనం తీయకుండా వాళ్ళకి చెప్పండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలా చెప్తేనే వాళ్ళు పెద్దగా అయ్యే వరకు అలవాటు అవుతుంది వాళ్ళకి. సో ఆ చాక్లెట్ ఎక్కడ పడేయాలి? డస్ట్బిన్లో పడేయాలి. మళ్ళీ మనమే కదా తీయాల్సింది. సో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తీస్తారు, డస్ట్బిన్లో వేస్తారు. అలా నేర్పించండి పిల్లలకి. తినే ప్లేట్, మనం తింటావా, భోజనం చేస్తామా, ఆ ప్లేట్ వాళ్ళు తిన్న తర్వాత సింక్లో పెట్టమనండి. మీకు టైం సేవ్ అవుతుంది, కూడా తగ్గుతుంది. ఇంట్లో 2 కిడ్స్ ఉన్నారనుకో, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్ సింక్లో వేసేయమనండి, అంతే. చిన్న చిన్న పనులు ఇలా మీరు ట్రై చేస్తే మీకు టైం దొరుకుతుంది, మీరు పని అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ నేను రష్యాలో ఉంటాను అనమాట. సెయింట్ పీటర్స్బర్గ్ అనే సిటీలో ఉంటాను నేను. ఒక ఇన్సిడెంట్ చెప్పాలి నేను మీకు. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. ఇక్కడ మదర్స్ అయితే వదిలేస్తారు వాళ్ళని, చాలా ఫ్రీగా ఆడుకుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మొన్న ఒకసారి మేము మార్కెట్కి వెళ్ళినాము, సెనయా మార్కెట్ అని. అక్కడ వెజిటేబుల్స్ అనేవి దొరుకుతాయి. సో అక్కడ మార్కెట్ చేసుకొని మేము బస్ స్టాప్కి వచ్చినాము. బస్ స్టాప్లో ఒక ఫాదరు, మదరు, ఒక పిల్లాడు ఉన్నాడు అనమాట. వాడు చిన్నగా ఇంతే ఉన్నాడు, 5-6 ఇయర్స్ ఉంటాయేమో వాడికి. సో వాడు పాప్కార్న్ తింటున్నాడు అనమాట. ఇలా పాప్కార్న్ కొంచెం పెద్దగానే ఉంది ప్యాకెట్. పాప్కార్న్ తింటా ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లలు కదా, తింటా ఉంటే కింద పడుతుంది, ఏదో 1-2 కింద పడతాయి. సో వాడు తిన్నా ఉన్నప్పుడు పాప్కార్న్ కింద పడింది కదా అని చెప్పి మనం నోట్లో వేసుకోం కదా, డస్ట్బిన్లో పడేస్తాం కదా. ఆ పాప్కార్న్ కింద పడిన పాప్కార్న్ తీసుకొని పక్కన డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్ ఎలా ఉందంటే మొత్తం ఫిల్ అయ్యి ఉంది, అందులో అంత ప్లేస్ కూడా లేదు వేద్దామంటే. సో మొత్తం ఫిల్ అయిన డస్ట్బిన్లో వాడు ఆ పాప్కార్న్ తీసుకెళ్ళి వేస్తున్నాడు అనమాట. అది మెల్లగా కింద పడుతుంది, మళ్ళీ వేస్తున్నాడు. మొత్తానికి ఆ పాప్కార్న్ డస్ట్బిన్లో వేసేంత వరకు వదలలేడు అనమాట. ఒక 4-5-6 టైమ్స్ అనుకుంటా వేస్తున్నాడు, కింద పడుతుంది. నేనైతే వానే గమనిస్తూ ఉన్నాను. మొత్తానికైతే కింద పడిన పాప్కార్న్ మాత్రం డస్ట్బిన్లో వేసినాడు అనమాట. సో వాళ్ళలో ట్రైన్ చేసినారు వాళ్ళ పిల్లల్ని, ఎక్కడే చెత్త మనం కలెక్ట్ చేసినా వీ హ్యావ్ టు త్రో ఇన్ డస్ట్బిన్. సో మీరు కూడా అలా ట్రైన్ చేయండి.
సో మన ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి. ఫస్ట్ ఇల్లుని నీట్గా ఉంచుకోండి, నీట్గా ఉంటుంది ఇల్లు కూడా. చాక్లెట్స్ కవర్స్ లేకపోతే షార్ప్నర్ పొట్టు ఉంటుంది, అది కూడా పడేస్తూ ఉంటారు. అది కూడా ఒక పేపర్ పెట్టుకొని డస్ట్బిన్లో లాస్ట్ హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ పేపర్లో కలెక్ట్ చేసిన షార్ప్నర్ పొట్టు అంతా డస్ట్బిన్లో వేయమనండి. సో అలా చిన్న చిన్నగా మీ పిల్లలకి ట్రైన్ చేయండి. సో ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను మీకు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like the video, please like my video and also subscribe. Thank you. Bye bye.